ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆక్షన్లో హౌసెస్ పెడుతుంటారు, దానికి సంబంధించి అనమాట. చాలామంది అనుకుంటూ ఉంటారు, చాలామంది వింటూ ఉంటాం, మనం పేపర్లో కూడా చూస్తూ ఉంటాం. ఏమని ఆక్షన్స్లో హౌస్ పెట్టారు, ఈ హౌస్ని కొందామా, ఎందుకంటే అక్కడ తక్కువకి వస్తుందేమో అని చాలామంది అడుగుతూ ఉంటారు, చాలామంది చూస్తూ ఉంటారు. వచ్చిన డౌట్ కూడా అదే. సో అలా హౌసెస్ అనేది కొనచ్చా, అప్పుడు మనం ఎలా లాగిన్ అవ్వాలి, ఆ హౌసెస్ కొనాలంటే ఎలాగా? ఎందుకంటే ముందుట్లో అయితేనే డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఆప్షన్ పెట్టేవారు, అప్పుడు అక్కడ పాడుకునేవారు. ఇంత అమౌంట్ చెప్తే అంత అమౌంట్ పెట్టి కొంచెం అమౌంట్ పెంచుకుంటూ పోయి పాడుకునేవారు అనమాట. ఇప్పుడు అలా కాదు, ఎందుకంటే అందులో మోసాలు జరుగుతున్నాయని, లేకపోతే ఏంటంటే అక్కడెక్కడే డీలింగ్ జరిగిపోయి వాళ్ళు బ్యాంక్ వారికి వీళ్ళకి డీలింగ్ జరిగిపోయి, సో అందులో తక్కువకి అమౌంట్ పాడేసుకుని ఎక్కువ అమౌంట్ బయటకు వేరే వాళ్ళకి అమ్ముతున్నారని, సో ఇవన్నీ తీసేసి ఆన్లైన్ అనేది పెట్టారు. ఇంకా డైరెక్ట్గా ఏదైనా సరే మీరు ఆక్షన్లో పాడుకోవాలి అంటే, ఆక్షన్లో కొనాలి అంటే ఇంటర్నెట్కి సంబంధించి వెబ్సైట్లోనే మనం డైరెక్ట్గా కొనాలన్నమాట, లాగిన్ అయ్యి. సో దీనికి సంబంధించి ఎలా లాగిన్ అవ్వాలి, ఆ హౌస్ కొనేటప్పుడు మనకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి చూడాలి, ఎలా అమౌంట్ పే చేయాలి, ఎంత అమౌంట్ పే చేయాలి, దాని గురించి ఇవాళ మన టాపిక్. అసలు ఆక్షన్స్లోకి హౌసెస్ ఎలాగొస్తాయి, మనం కొనాలంటే ఎలాగా, అసలు ఎలా జరుగుతుంది అంటే, ఎలాగంటే ఆక్షన్స్లో హౌసెస్ ఎలా వస్తాయంటే, ఇప్పుడు అందులో బ్యాంక్ వారు పెట్టినవి కానీ అలాంటి హౌసెస్ ఎలాగొస్తాయి అంటే, ఇప్పుడు బ్యాంకు నుంచి కానీ లేకపోతే హౌస్ మీద కానీ బ్యాంకులోంచి లోన్ తీసుకుంటారు. లోన్ తీసుకున్న తర్వాత కొందరు ఏం చేస్తుంటారు, అధిక మొత్తంలో తీసేసుకుంటారనమాట. వాళ్ళకి స్తోమతకి మించి కూడా హౌసెస్ కట్టుకుంటారు కొందరు. అంటే వాళ్ళ సంపాదన కానీ ఇది కానీ పక్కన పెడితే ఎక్కువలో హౌసెస్ కట్టుకుంటారు. కొందరు ఏమో ఫైనాన్షియల్గా దెబ్బతిని సో ఇల్లు కట్టుకున్న తర్వాత బ్యాంక్ లోన్ కట్టలేరు, ఈఎంఐ కట్టలేరు. అప్పుడు బ్యాంకు వారు 3 months వరకు చూస్తారు, 3 నెలలు అంటే 90 days వరకు చూస్తారు ఈఎంఐ కట్టలేకపోతే. దాని తర్వాత బ్యాంకు వారు వాళ్ళకి నోటీస్ అనేది పంపిస్తారన్నమాట. మీరు ఈ అమౌంట్ కట్టాలి, మీరు ఇంత పెండింగ్ ఉంది, 3 months నుంచి మీరు ఈఎంఐ కట్టట్లేదు, 90 days అంటే 3 months వరకు మీరు ఈఎంఐ అనేది కట్టట్లేదు, సో ఈఎంఐ కట్టాలని నోటీస్ అనేది బ్యాంకు వారు పంపిస్తారనమాట ఈ పర్సన్కి. సర్ఫేస్ యాక్ట్ ప్రకారం, సర్ఫేస్ యాక్ట్ 11, 12, 13 ప్రకారం సో నోటీస్ అనేది పంపిస్తారనమాట. ఎన్పిఏ, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్, దీని ప్రకారం నోటీస్ అనేది పంపిస్తారనమాట. మీరు అమౌంట్ అనేది చెల్లించలేదు, సో 90 days అయిపోతుంది, 3 months దాటిపోతుంది, మీరు అమౌంట్ అనేది చెల్లించాలని ఒక నోటీస్ అనేది పంపిస్తారనమాట సర్ఫేస్ యాక్ట్ ప్రకారం. ఆ నోటీస్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు బ్యాంకు వారి దగ్గరికి వెళ్ళి ఏమీ క్లారిఫికేషన్ ఇవ్వకపోతే, అంటే నేను అమౌంట్ చెల్లించకపోవడానికి రీజన్ చెప్పకపోతే, తర్వాత బ్యాంకు వారు డిమాండ్ నోటీస్ అనేది పంపిస్తారనమాట. ఈ నోటీస్ వచ్చిన తర్వాత కూడా బ్యాంకు వారికి వెళ్ళి క్లారిఫికేషన్ ఇవ్వకపోతే, అంటే నేను కట్టలేకపోవడానికి రీజను నాకు కొంచెం గడువు కావాలి, ఈ సమయానికి నేను కడతానని, సో అది కూడా వాళ్ళు చెప్పలేకపోతే తర్వాత మళ్ళీ బ్యాంకు వారు ఇంకొక నోటీస్ పంపిస్తారు. తర్వాత మళ్ళీ ఒక 30-60 daysలో పొజిషన్ నోటీస్ అనేది పంపిస్తారు. ఇదంతా కూడా మ్యాక్సిమం ఒక 6 months లోపే జరుగుతుంది. ఈ నోటీసులు అనేది 6 months లోపే జరుగుతుంది. తర్వాత పొజిషన్ నోటీస్ పంపించినప్పుడు అందులో క్లియర్గా ఉంటుందన్నమాట, ఈ డేట్లో ఈ టైంకి ఆప్షన్స్ పెడుతున్నాము, మీరు ఏమన్నా సరే ఆ పొజిషన్ నోటీస్ పంపించిన 21 days లోపు మీరు ఆ ఇంటిని వెళ్ళి కొనుక్కోవచ్చు. అంటే అమౌంట్ అనేది పే చేసి ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉందో 3 months ఈఎంఐ ఏవైతే ఉన్నాయో అది కట్టేసి, మీరు అమౌంట్ అనేది కట్టేసి సో హౌస్ అనేది తీసుకోవచ్చు 21 days లోపు. ఆ 21 days తర్వాత వాళ్ళు డేట్లో పెడతారనమాట. మీకు పంపిన పొజిషన్ నోటీస్లోనే డేట్ అనేది ఉంటుందన్నమాట, ఆప్షన్ అనేది ఉంటుంది, ఈ డేట్లో ఆప్షన్ ఉంటుంది. సో మీరు ఈ అమౌంట్ చెల్లించకపోతే ఆప్షన్లోకి వెళ్ళిపోతుంది హౌస్ అని. సో అక్కడ హౌస్ని సీజ్ చేసి తర్వాత ఆప్షన్లోకి వెళ్తుంది అనమాట హౌస్. ఇంకా ఫైనల్ నోటీస్ పంపిస్తారనమాట. అదే ఇంకా హౌస్కి సంబంధించి ఇంకా వాళ్ళని అందులో ఏమన్నా ఉంటే వాళ్ళని ఖాళీ చేయిస్తారు. ఖాళీ చేయించిన తర్వాత ఆప్షన్లో పెడతారు. ఆప్షన్లోకి ఇంక అప్పుడు వెళ్ళి వాళ్ళు కొనుక్కోవాలన్నమాట. లేదు అనుకుంటే ఇంకా ఆ హౌస్ని వాళ్ళు కోల్పోతారు. అంతా కష్టపడి సంపాదించుకున్న హౌస్ని, కష్టపడి కట్టుకున్న హౌస్ని వాళ్ళు కోల్పోవడం అంటూ జరుగుతుంది. అందుకే స్తోమతకు మించి ఇల్లు అనేది కట్టకూడదు, లోన్లు తీసుకోకూడదు. ఇక బయట సామాన్య ప్రజలకి ఈ బిట్స్ అనేది ఎలా తెలుస్తుంది, ఈ బిట్ అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఆ బిట్లోని ఎలా పాల్గొనాలి, ఎలా తెలుస్తుంది అంటే, అందులోకి వెళ్ళి మనం ఎలా కొనుక్కోవాలి హౌస్ని కానీ ఎలా కొనుక్కోవాలి, దానికి సంబంధించి బ్యాంకు వారు వాళ్ళకి సంబంధించి వెబ్సైట్స్ ఉంటుంది, అందులో కూడా పెడుతుంటారు. అలాగే పేపర్ యాడ్లు కూడా ఇస్తుంటారనమాట. మనం చూస్తూనే ఉంటాం పేపర్లోని గంటనే, ఈ ఇంటికి సంబంధించి ఆక్షన్ జరుగుతుంది, ఈ కారుకి సంబంధించి ఆక్షన్ జరుగుతుందని పేపర్లో చిన్న బాక్సుల్లో వస్తూ ఉంటాయి. అలాగే వెబ్సైట్స్ కూడా ఉంటాయి, వెబ్సైట్లో కూడా ఈ ఆక్షన్ సంబంధించి పెడుతుంటారు. ఆ వెబ్సైట్స్ ఏంటంటే eauctionindia.com, foreclosure.india.com, IBAPI, ఇలా వెబ్సైట్స్ అంటూ ఉన్నాయన్నమాట. వీటిల్లో ఆక్షన్ సంబంధించి సో ఇంటికి సంబంధించి, కారుకి సంబంధించి, బైక్ సంబంధించి అన్నీ కూడా అందులో ఉంటాయన్నమాట. బ్యాంకులోని
కట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్యాంక్ లోన్ కానీ ఈఎంఐ కానీ కట్టల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే తీసుకుని సో ఈ ఆక్షన్ సెంటర్ పెడతారనమాట. మీరు ఇప్పుడు నేను చెప్పిన వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో అందులోకి మీరు లాగిన్ అవ్వాలంటే బ్యాంక్ వారి దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ఒక ఐడి ఇస్తారు, దానికి సంబంధించి మీరు లాగిన్ అనేది అవ్వాలన్నమాట. అందులో సంబంధించి మొత్తం అంతా ఆ ప్రాపర్టీకి సంబంధించి ఆ ల్యాండ్కి సంబంధించి మ్యాక్సిమం ప్రాపర్టీసే ఉంటాయి. దానికి సంబంధించి హౌస్కి సంబంధించి కార్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇంత స్థలం, ఇన్ని గజాలు, ఇన్ని సెంట్లు అని చెప్పేసి మొత్తం అన్ని డీటెయిల్స్ అంటూ ఉంటాయన్నమాట. అక్కడే మీరు దానికి సంబంధించి బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆ బ్యాంక్ వారిని మీరు సంప్రదించి ఏంటి హౌస్ పెట్టారు కదా ఇద్దులని, దీనికి సంబంధించి నాకు చెప్పండి, దానికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు చూపిస్తారు బ్యాంక్ వాళ్ళు, మీరు కూడా అడగండి. ఎందుకంటే బ్యాంక్ వారు మ్యాక్సిమం ఎవరికైనా లోన్ ఇచ్చానన్నా లోన్ తీసుకోవాలన్నా కూడా క్లియర్ డాక్యుమెంట్స్ లేకుండా బ్యాంక్ వారు అనేది లోన్ ఇవ్వరు. బయట అయితే ఎవరైనా సరే మాట మీద ఇస్తారు తప్ప, లేకపోతే ఏదన్నా డాక్యుమెంట్స్ పెట్టుకుని ఇస్తారు తప్పితే బ్యాంక్ వారికి క్లియర్గా పేపర్ అనేది ఉండాలన్నమాట. ఒరిజినల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అనేది బ్యాంక్ వారు తీసుకున్న తర్వాత బ్యాంక్ వారు అవతల వాళ్ళకి ఈఎంఐ లోన్ అంటే ఇస్తారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మ్యాక్సిమం మోసం జరగదు. బ్యాంక్ వారి దగ్గర నుంచి మీరు డైరెక్ట్ కొనుక్కుంటారు కాబట్టి క్లియర్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్గా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి సో క్లియర్ మొత్తం అన్నీ కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. అలాగే అది కాకుండా ఆ ప్లేసెస్ ఏదైతే ఉందో, హౌస్ చూసిన ప్లేస్ ఏదైతే ఉందో అది బ్యాంక్ వారు పర్మిషన్ తీసుకుని లేకపోతే ఆ ప్లేసెస్కి వెళ్ళి అక్కడ చుట్టుపక్కల వారిని మీరు ఎంక్వైరీ అనేది చేసుకోండి. ఈ హౌస్కి సంబంధించి ఎంత వాల్యూ చేస్తుంది, దీన్ని కొనచ్చా లేదా, ఈ హౌస్కి సంబంధించి ఈ హౌస్ ఓనర్ ఎలాంటి వ్యక్తి, అతను ఏమైనా సరే దీని మీద ఏమైనా అప్పులు ఏమైనా చేశాడా, ఓన్లీ బ్యాంక్ లోన్ ఒకటైనా లేకపోతే థర్డ్ పార్టీ ఏమైనా చేశాడా, లేకపోతే దానికి సంబంధించి ఈ హౌస్ ఓనర్ ఒకరైనా లేకపోతే ఇంకెవరైనా సంతకాలు పెట్టాలా, వాళ్ళ వారసులు కానీ లేకపోతే ఎవరైనా, అతను సొంతంగా సంపాదించిన అంతే సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీయా లేకపోతే తాత ముత్తాతల నుండి వచ్చిన ఆస్తుల, ఇవన్నీ కూడా మీరు సొంతంగా ఎంక్వైరీ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మీరు అంత డబ్బు పెట్టి కొనుక్కున్నప్పుడు ఎంక్వైరీ చేసుకుంటే తప్పేమీ లేదు, పక్క వాళ్ళని కానీ అక్కడ వాళ్ళని కానీ. అలాగే కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు హౌస్ అనేది కట్టుకుంటారో లేదనుకుంటే హౌస్ మీద ఈఎంఐ అనేది తీసుకుంటారు. బ్యాంక్ వారు కట్టకపోతే అది బ్యాంక్ వారు తీసేసుకుంటారు. తర్వాత వాళ్ళ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మేము సంతకం పెట్టకపోతే అవ్వదు, బ్యాంక్ వారికి మాకు సంబంధం లేదని కోర్టులో వేస్తుంటారు. మరికొందరు ఏం చేస్తుంటారు, అసలు మాకు నోటీసే రాలేదు, ఈఎంఐ కట్టలేదు అంతే, దానికి సంబంధించి హౌస్ ఎలా తీసుకుంటారో ఆప్షన్ ఎలా తీసుకుంటారని బ్యాంక్ వారికి మళ్ళీ కోర్టులో వాళ్ళు నోటీస్ వేస్తారు. కొన్నిసార్లు ఎలా జరుగుతుంది, ఇది నిజంగా కూడా జరిగిన సందర్భాలు అనమాట. ఇవి ఎలా జరుగుతున్నాయి, ఒక వ్యక్తి బ్యాంక్ లోన్ తీసుకుంటున్నాడు, ఈఎంఐ కట్టట్లేదు. అలాగే ఆ బ్యాంక్ లోన్ తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి మీద చుట్టుపక్కల వాళ్ళకి గంట పరిచయాలు ఉంటాయి కదా, ఏమనుకుంటారు, ఈ ఇల్లు సొంతంగా ఆయన కట్టారని అనుకుంటారు, బ్యాంక్ లోన్ కాదు అని అనుకుంటారు. అప్పుడు ఏం చేస్తుంటారు, అలాంటి వ్యక్తి వీళ్ళ దగ్గర అంటే ఆ హౌస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో బ్యాంక్ వాళ్ళు తీసేసుకున్నారు హౌస్ని, ఒరిజినల్ డాక్యుమెంట్ అక్కడే ఉన్నాయి, కాకపోతే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి బయట దగ్గర నుంచి డబ్బులు అమౌంట్ అనేది తీసుకుంటాడు. ఎందుకంటే కాపీ డాక్యుమెంట్స్ పెట్టి, ఒరిజినల్ డాక్యుమెంట్ కాకుండా కాపీ డాక్యుమెంట్ పెట్టి ఆ డబ్బులన్నీ తీసుకున్న వ్యక్తి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కేసు వేసే సందర్భాలు కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. అలా రియల్గా కూడా జరిగాయి. కానీ లాస్ట్కి వచ్చేసరికి అతనే నష్టపోతాడు. ఎందుకంటే బ్యాంకు వారు ఒరిజినల్ డాక్యుమెంట్ అన్నీ తీసుకున్న తర్వాతే వాళ్ళు లోన్ అనేది ఇస్తారనమాట. అలాగే బ్యాంక్ దగ్గర నుంచి ఎవరైతే కొంటారో ఆప్షన్లో వాళ్ళకి షూరిటీ ఉంటుంది, బ్యాంక్ వారు షూరిటీ ఇస్తారు, మీది మా దగ్గర నుంచి కొన్నారో మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే బ్యాంక్ వరకు లీగల్ సర్వీస్ అనేది ఉంటుందన్నమాట, వాళ్ళ కేసులకు సంబంధించి వాళ్ళే పోరాడతారు. సో అలాగా బ్యాంకు వారికి ప్రాబ్లం ఉండదు. అలాగే బ్యాంకు దగ్గర నుంచి ఆక్షన్లో కొన్న వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. కాకపోతే కొంచెం టైం అనేది హోల్డ్లో పెడతారన్నమాట కోర్టు. ఎందుకంటే అవతల వ్యక్తి ఈ డాక్యుమెంట్స్ నా దగ్గర పెట్టి, కాపీ డాక్యుమెంట్స్ నా దగ్గర పెట్టి డబ్బులు అనేది తీసుకున్నాడు ఈ వ్యక్తి, ఈ హౌస్ నాదే అని అతను కోర్టులో వేస్తాడు కాబట్టి బ్యాంకు వారు హోల్డ్లో పెడతారు. కాస్త టైం అనేది పడుతుంది, 1 సంవత్సరం 2 సంవత్సరాలు. లాస్ట్కి వచ్చేసరికి బ్యాంకు వారికి ప్రాబ్లం ఉండదు, ఆక్షన్లో కొన్న వారికి ప్రాబ్లం ఉండదు. మధ్యలో ఎవరైతే డబ్బులు ఇచ్చారో అంటే అతన్ని చూసి అవతల వ్యక్తిని చూసి మాట మీద లేకపోతే ఆ ఇల్లు తందే అనుకుని నమ్మి ఒరిజినల్ డాక్యుమెంట్ ఉన్నాయనుకుని నమ్మి డబ్బులు ఎవరైతే ఇస్తారో వాళ్ళు అనేది లాస్ట్కి వచ్చేసరికి మోసపోతారనమాట. అలాగే ఆ ఇంటికి వెళ్ళినప్పుడు దానికి సంబంధించి ఒకవేళ ఏమన్నా సరే డ్యామేజ్ ఏమన్నా ఉంటే, ఇంటికి సంబంధించి డ్యామేజ్ ఏమన్నా ఉంటే అవి మీరే చూసుకోవాలి. ఎందుకంటే మీరు ఆక్షన్లో ఎంత కొంటున్నారు, దానికి డ్యామేజ్ ఎంత ఉన్నాయి, ఎంత పెట్టుబడి అవుతుందో కూడా మీరే చూసుకోవాలన్నమాట. అక్కడ దానికి వాల్యూ ఉందా లేదా ఆ ఇంటికి సంబంధించి, అంటే నేను పెట్టుబడికి దీనికి చేసే డ్యామేజ్లకి అంటే ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు అవుతుంటుంది, దానికి సంబంధించి తర్వాత అక్కడ వాల్యూ అంటే అక్కడికి వెళ్ళి కనుక్కుంటారు కదా, ఈ ఇంటిని ఇంత కొనచ్చా లేదా అనేది తెలుసుకుంటారు కదా, అలా కూడా మీరు చూసుకోవాలి. ఎందుకంటే బ్యాంకు వారు రిపేర్లు ఏమైనా ఉంటే వాళ్ళు చేయరు, మీరే చేసుకోవాలి. అందుకనే మీరు చూసుకోండి ఫస్ట్. తర్వాత మీరు అక్కడికి ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడ మీకు తెలుస్తుంది ఈ ఇంటికి సంబంధించి రేటు పెరుగుతుందా లేదా, ఫ్యూచర్లో రేటు పెరుగుతుందా లేదా అనేది కూడా మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది. అలాగే ఆ ఇంటికి సంబంధించి
అక్కడ చుట్టుపక్కల ఎలాగున్నది, ఆ ఇల్లు ఎక్కడ కట్టారు, అంటే ఇప్పుడు హైదరాబాద్లోని గంట చెరువుల్లోని లేకపోతే వీటిలోని గంట కట్టిన ఈ హౌసెస్ని గంట కూల్చేస్తున్నారు కదా, అది కూడా మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఆ హౌస్ ఎక్కడ కట్టారు, చెరువుల్లోని గొట్ల మీద అలాంటివి ఏమైనా కడితే మాత్రం మీరు ఆక్షన్కి అనేది మాత్రం వెళ్ళొద్దు. అలాగే సేల్ డీడ్ తీసుకోండి, ఈసీ తీసుకోండి. దానికి సంబంధించి మీరు ఏంటంటే ఒక లాయర్ని కూడా తీసుకుని వెళ్ళి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఇది దానికి సంబంధించి మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా వస్తుంటాయి అన్నమాట. అంటే దాని మీద ఏమన్నా సరే కేసులు గంట ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ప్రాపర్టీ అది ఎవరికైనా వేరే వారి మీద కూడా ఏమైనా రిజిస్టర్ అయ్యిందా కూడా, ఇవన్నీ కూడా మీరు 1కి 10 సార్లు మాత్రం చెక్ చేసుకోండి. అలాగే 15 years 20 years మాత్రం సేల్ డీడ్ అనేది కూడా తీసుకోండి. ఎంతమంది చేతులు మారాయి, ఓన్లీ ఒక ఓనర్ అయినా డైరెక్ట్ అతని దగ్గర నుంచే మీకు వచ్చిందా, మొత్తం అంతా ఇవన్నీ కూడా బ్యాంకు వారి దగ్గరే ఉంటాయి కాబట్టి మీకు ప్రాబ్లం అంటే ఏమి ఉండదు. మ్యాక్సిమం బ్యాంకు వారే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అంతా సాల్వ్ చేస్తారు. మీకు బ్యాంకు దగ్గర నుంచి కొంటున్నారు కాబట్టి ఆయన షూరిటీ మీకు ఇస్తారు మీకు. అలాగే ఇవన్నీ చూసుకున్న తర్వాత మీరు కొనాలి అనుకున్నప్పుడు మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక ఐడి చెప్తారన్నమాట, లాగిన్ ఐడి చెప్తారు. ఆ లాగిన్ ఐడిలో మీరు కొంచెం డిపాజిట్ చేస్తే దాని తర్వాత మీకు ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఆప్షన్ కనిపించినప్పుడు మీరు 10% అనేది ముందు డిపాజిట్ చేయాలన్నమాట. తర్వాత మీరు పాడుకోవాలి. ఆప్షన్స్ అనేది ఆప్షన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అందులో మీరు అమౌంట్ ఎంత పెడుతున్నారు, ఒక 20 lakhs ఉంటే దాని మీద ఒక 10 లక్షలని, ఒక 10,000 20,000 అలా పెంచుకుంటూ మీరు వెళ్ళిన తర్వాత మీది అది సొంతం అయిన తర్వాత ఫస్ట్ ఎలాగో మీరు 10% డిపాజిట్ చేస్తారు కాబట్టి ఆ డిపాజిట్ని ఏమంటారంటే అడ్వాన్స్ ఎర్నియస్ట్ మనీ డిపాజిట్. అంటే ఇలాగ ముందు 10% మీరు 5% 10% ముందు మీరు డిపాజిట్ చేస్తారు కాబట్టి తర్వాత ఆప్షన్లో మీకు సొంతం అయిన తర్వాత, ఆ ఇల్లు మీకు సొంతం అయిన తర్వాత మిగతా అమౌంట్ 25-30 daysలో అంటే మీరు బ్యాంకు వారు చెప్తారు ఆ టైంలోని మీరు అమౌంట్ అనేది కూడా మీరు మొత్తం అమౌంట్ కూడా ఒకేసారి క్లియర్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఆ బ్యాంకు వారే మీకు మీదంతా చూసి మీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత ఒకవేళ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా లేకపోతే మీ ఎర్నింగ్ బాగుందన్న మీ ప్లే స్లిప్లు అన్నీ తీసుకుని వాళ్ళే మీకు లోన్ అనేది కూడా ఇస్తుంటారు. మీరు మాత్రం గుర్తుంచుకోండి, మీకు సంబంధించి మీకు ఎంతైతే వస్తుందో మీకు శాలరీ ఎంతైతే వస్తుందో దానికి సంబంధించే మీరు ఇల్లులు కొనండి తప్ప ఎక్కువ ఆశకి వెళ్ళిపోయి అంటే పెద్ద హౌస్ కావాలని మీకు చిన్న అమౌంట్ కానీ మీకు శాలరీ తక్కువ ఉంటే పెద్ద అమౌంట్ కానీ మీరు అలా కానీ చేశారు అనుకుంటే ఎవరైతే మీరు ఆక్షన్లో ఇల్లు కొన్నారో రేపు పొద్దున్న మీరు ఆక్షన్లో ఆ ఆక్షన్లోకి మీ హౌస్ వెళ్ళిపోతుంది. అది మీరు గుర్తుంచుకోవాలి. మీ శాలరీ ఎంత దానికి తగ్గట్టే మీరు ఇల్లు అనేది కొనుక్కోండి. పెద్దగా మీకు శాలరీ 30,000 వస్తే ₹1,00,00,000 హౌస్ లేకపోతే 2 కోట్ల హౌస్ మీరు కొన్నారు అనుకుంటే రేపు పొద్దున్న మీరు ఈఎంఐలు కానీ కట్టకపోతే రేపు పొద్దున్న ఆక్షన్లోకి మీ హౌస్ అనేది వెళ్ళిపోతుంది. తర్వాత మీరు అంత పెద్ద హౌస్ కూడా కొనుక్కునేటప్పుడు రేపు పొద్దున్న ఎలా జరుగుతుంది నేను కానీ ఒకవేళ మనం అనుకోం కదా, ఏదైనా జరగచ్చు కదా. సో బయటకు వెళ్ళినప్పుడు యాక్సిడెంట్లు కానీ ఏమన్నా జరగచ్చు. అప్పుడు ఏంటి పరిస్థితి ఏంటి, నేను కట్టకపోతే ఈఎంఐ కట్టకపోతే ఎవరు కడతారు అనేది కూడా మీరు ఆలోచించి మీరు ఎంత అమౌంట్ వస్తుందో దానికి తగ్గట్టే మీరు అమౌంట్ అనేది ఈఎంఐ అనేది పెట్టుకోండి. ఎందుకంటే ప్లాన్ బి అంటూ కూడా ఉండాలి. ఇప్పుడు ఈ ఆక్షన్స్ వచ్చి హౌసెస్ మ్యాక్సిమం ఎలాంటివి, ఇప్పుడు ఆయన శాలరీ 30,000 అయినా 40,000 అయినా ఆయనకు సంబంధించి ఆ ఇల్లుకి సంబంధించి 1-2 కోట్లకు సంబంధించి ఇల్లు కట్టేస్తుంటారు. తర్వాత ఆ జాబ్ ఉండొచ్చు, ఊడిపోవచ్చు, ఆయన శాలరీ పెరగచ్చు పెరగకపోవచ్చు, లేకపోతే అతనికి ఏమైనా జరగచ్చు, ఫైనాన్షియల్గా దెబ్బ తినచ్చు. అప్పుడు హౌస్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. అలాగే ప్లాన్ బి అంటూ ఉంటే మీకు సంబంధించి వేరే ఏదైనా సరే పెట్టుకోండి. ఒక చిన్న వ్యాపారం కానీ ఏదైనా పెట్టుకోండి. ఒకవేళ ఈ జాబ్ కానీ ఇది కానీ ఏదైనా సరే వ్యాపారంలో దెబ్బతిన్నా ఇంకొకటి ఏదైనా ఉందంటే ఆ ఈఎంఐ కట్టేలా, ఎందుకంటే మీరు కానీ కట్టకపోతే ఇంకొకరికి పే చేయాలి, లేకపోతే ఇల్లు అనేది పోతుంది. అది మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఆక్షన్స్లో మీరు ఎలా కొనుక్కున్నారో రేపు పొద్దున్న మీ హౌస్ ఆక్షన్లోకి వెళ్ళకూడదు. ఇల్లు కట్టుకోవడం అనేది ఒక జీవిత ఆశయం చాలామందికి. అప్పట్లో అయితే ఎలాగుండేదంటే ఈ బిట్కి సంబంధించి అంటే ఇలా ఆప్షన్స్ ఏమన్నా పెడితేనే ఇలాగ ఈ ఆన్లైన్ ఉండేది కాదు. ఇలాగ పర్సన్స్ వెళ్ళి కొనేవాళ్ళు అనమాట. మధ్యలో మీడియేటర్స్ అనేవాళ్ళు వీళ్ళు మాత్రం అందరికి వెళ్ళిపోయి వాళ్ళకి ఏంటి హౌసెస్ ఏదో తక్కువ రేటు కొనేసి ఎక్కువ రేటుగా బయటకు అమ్మేసేవారు అనమాట. సో కొందరికేంటి అది జీవిత ఆశయం, అంటే ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇంట్లో ఉండాలి అని. వాళ్ళకేంటి మీడియేటర్స్కి ఇలాగ తక్కువ రేటుకి వాళ్ళకి అది ఏంటంటే వ్యాపారం అనమాట. ఇప్పుడు ఇలా జరుగుతున్నాయని చెప్పేసే ఇది మొత్తం అంతా ఆన్లైన్ చేశారనమాట. ఇంకా డైరెక్ట్గా మోసాలు కంటే ఏమీ జరగవు అనమాట. డైరెక్ట్గా ఆప్షన్స్ పెడతారు, మీరు డైరెక్ట్గా ఆప్షన్స్లోకి వెళ్ళి మీరు కొనుక్కోవచ్చు అనమాట. సో అందులో కొనుక్కుంటే ప్రాబ్లమ్స్ ఏమీ రావు, తక్కువ కూడా రావచ్చు మీకు. సో ఇదే ఇవాళ వీడియో. ఎవరు కూడా ఎప్పుడూ కూడా కోర్టు మెట్లు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకూడదని కోరుకుంటూ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.